హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతుంది సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ పప్పు. దానికోసం ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఇలా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకోండి. అందులో ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేయండి. తర్వాత క్యాబేజ్ని ఇలా చిన్ని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసి కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ పైన ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేసి ఇలా పప్పు గుత్తో ఎనుపుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వెల్లుల్లి దంచు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని ఇలా తుంచేసి యాడ్ చేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్, కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ముందుగా మనం మెత్తగా పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసేసేయండి. ఇలా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. అంతే, ఎంతో సింపుల్ అయిన టేస్టీ క్యాబేజీ పప్పు రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.